శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. దానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,500 కోట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం. ఎంతో కాలం నుంచి స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేయొద్దు, అది ఆంధ్రుల హక్కు అని చెప్పి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ వాళ్ళు కూడా అందరూ కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ధర్నాలు చేసి ఎన్నోసార్లు మోడీ గారితో మాట్లాడి ఇవాళ ఈ ప్యాకేజీ రావడానికి మెయిన్ కారకులుగా ఉన్నారు. ఆయనకి ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ ఎంతోమంది పేదలు, ఎంతోమంది ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖపట్నానికి కొండంత అండగా ఉంది ఇవాళ స్టీల్ ప్లాంటు. దాన్ని కాపాడుకోవడం చాలా హ్యాపీగా ఉంది. గత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకుండా వదిలేసి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ విజయం సాధించినందుకు ప్రత్యేకంగా కొత్త సంవత్సరంలో ఎంతో ఉత్సాహంతో ఉన్నాం. అలాగే మొన్నే మోడీ గారు వచ్చి మరి సుమారు 100 కోట్లు 1000 కోట్లు వేళ విశాఖపట్నానికి పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రజలు ఏవైతే కోరుకొని ఏ విధంగా గెలిపించారో అదే విధంగా ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాం. మరి వాళ్ళకి ప్రత్యేకంగా అటు మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. విశాఖపట్నం ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. విశాఖపట్నం ప్రజలకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రూరల్ ప్రెసిడెంట్ సోదరులు మాట్లాడతారు. రాష్ట్రానికి దేశానికి సంక్రాంతి పండుగ ఒకటైతే విశాఖపట్నం ప్రజలకి 2 పండుగలు వచ్చాయి. సంక్రాంతి ముగుస్తుంది అనే లోపే ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ, ఆశయం ఏదైతే ఉందో విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో మొదలైన ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామన్న ఆ దీక్ష ఫలితం గౌరవ జనసేన అధ్యక్షులు అప్పుడు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు కూడా నేను మీకున్నాను అని చెప్పి మీతో పాటు నేను పోరాటం చేస్తానని పిలుపు ఇచ్చిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి వేదిక మీద ఇక్కడ మీటింగుల్లో విశాఖ హక్కులు కాపాడుకుంటామని చెప్పి తెలియజేయటమే కాకుండా మోడీ గారికి ఈ 7 నెలల కాలంలో ఎప్పుడు కలిసినా, ఎప్పుడు మాట్లాడినా, వారు వచ్చినా వీరెళ్ళినా కూడా మొదటి మాట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి మినహాయింపనివ్వండి, మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, మనం ప్రజలకు వాగ్దానం చేసామన్నమాట. దాన్ని నిజం చేస్తూ మరి కొంతమంది మొన్న మోడీ గారి పర్యటన తర్వాత కొంతమంది కొద్ది ఎక్కువగా మాట్లాడారు. మోడీ గారి విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడలేదు అని చెప్పి. ఎప్పుడు ఏది చేయాలో తెలిసిన మోడీ గారు మరి సరైన టైంలో సరైన నిర్ణయం. ఆ వేదిక తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మోడీ గారికి గుర్తు చేయటం అంటే ప్రజలకు కానీ కొంతమంది కావాలని మాట్లాడే వాళ్ళకి కానీ ఆ వేదిక మీద ఏం జరిగిందో తెలియకపోవచ్చు, కానీ మా అందరికీ తెలుసు ఆ రోజు మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడతారని. కొంతమంది చెప్తేనే వినసొంపుగా ఉంటుంది కాబట్టి మేము అన్ని విషయాలు అన్ని ప్లేసుల్లో మాట్లాడము. మరి ముఖ్యంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి అధికారంలోకి వచ్చినా కూడా మరి ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రజల మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ
మరి ముఖ్యమంత్రిగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని కాపాడుకోవడానికి నిధులు తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా వారు కూడా పోరాటం చేసి ఆయన కూడా చర్చలు చేసి వారు కూడా 11,440 కోట్ల రూపాయలు ఈ ప్లాంట్ రన్నింగ్కి తేవటం అనేది చిన్న విషయం కాదు. భవిష్యత్తులో ప్రత్యేక గనులు కూడా సాధించి ఈ స్టీల్ ప్లాంట్ని 3 ఫర్నిష్లు కూడా స్టార్ట్ చేసి భవిష్యత్తులో బ్రహ్మాండంగా నెంబర్ 1 పొజిషన్లో పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తారని కూడా తెలియజేస్తూ మరి ఇది ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం. ఒక పండుగ వాతావరణం ఈ సిటీలో నెలకొందంటే అతిశయోక్తి కాదు. మనస్ఫూర్తిగా మా నాయకులకి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ మీడియా మిత్రుల సమక్షంలో సంతోషదాయకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నిజమైనటువంటి సంక్రాంతి పండుగగా రాష్ట్ర వాతావరణంలో ఉంది. సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకున్నారో తెలియదు కానీ ఈరోజు నిజమైనటువంటి సంక్రాంతి మనందరికీ, ముఖ్యంగా తెలుగు వారందరికీ, 2 తెలుగు రాష్ట్రాలకి, ఈ దేశంలోనే ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగ సంస్థగా ఆ రోజు 32 మంది ఆత్మత్యాగంతో ఆనాడు ఉన్నటువంటి తెన్నేటి విశ్వనాథం గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం శాతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు అన్నది నిరూపించి 7 మాసాల్లోనే ఏవైతే జటిల సమస్యలతో గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో, రాజధాని లేక పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి, ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూములు అమ్మటానికి గత ప్రభుత్వం స్వయంగా గత ముఖ్యమంత్రి గారే ఈ భూములు అమ్ముకోండి అని చెప్పినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టే ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా పార్లమెంట్లో చెప్పినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 7వ మాసంలోనే ఇటువంటి ప్రతిష్టాకరమైనటువంటి స్టీల్ ప్లాంట్కి ఒక గట్టి పునాది మళ్ళీ వేయడం జరిగింది. ఈ పునాది ద్వారా దేశంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్గా రూపొందించడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. దీనికి విశాఖ ప్రజల తరపున, ఉత్తరాంధ్ర తరపున, తెలుగు రాష్ట్ర ప్రజల తరపున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ప్రజల తరపున అభినందనలు, కూటమి తరపున అభినందనలు వారికి తెలియపరుస్తూ ఉన్నా. అంతేకాదు, నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఎంతో అనుభవశాలైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఏ రకంగా ఉంటుంది అన్నది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూస్తున్నాం 7 మాసాల్లో. అదేవిధంగా పరిపాలనలో అనుభవం లేకపోయినా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ దేశానికి, రాష్ట్రానికి ఏదో చేయాలి, ప్రజలకు చేయాలనే తపనతో తన కంకణం కట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏలో భాగస్వాములు అవడానికి ముఖ్యంగా దోహదపడ్డది పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈరోజు ఈ విజయం సాధించామంటే ఆ రోజు కూటమి ఏర్పడ్డాం కాబట్టే ఈరోజు ఈ విజయం సాధించగలిగాం. లేదంటే మన ఊహకు అందనటువంటి విధంగా పరిస్థితులు ఉండేవి. ఈరోజు చిత్తశుద్ధితో పనిచేసినటువంటి నాయకులు ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కేంద్రంలో మంత్రి పదవులు తీసుకున్నప్పుడు జనసేన నుంచి ఎందుకు మంత్రి పదవి తీసుకోలేదని ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఒకే ఒక్క విషయం చెప్పారు మాతో. నాకు పార్టీ ప్రయోజనాల కంటే, స్వార్థ ప్రయోజనాల కంటే, వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కాబట్టి రేపు ఎన్డీఏతో మనకు కావాల్సిన సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే మనం పదవులు ఆశించడం మంచిది కాదు. నా శక్తి అంతా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి నేను పెడతానని చెప్పి స్వయంగా మా అందరికీ కూడా మీకు ఎమ్మెల్యేల సమావేశంలో స్పష్టంగా చెప్పారు. అప్పుడు అనుకున్నారు అందరూ, అయితే ఈ కారణం వల్ల తీసుకోలేదు. ఆయన స్పష్టంగా చెప్పారు, ఒక రాజధాని నిర్మించుకోవాలి, ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మించుకోవాలి, అటు రాయలసీమ, ఉత్తరాంధ్రకి నీళ్లు తీసుకురావాలి, అదేవిధంగా
ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.